తిరేవార్తలకు స్వాగతం. డ్వాక్రా గ్రూప్ సభ్యులు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు పొంది ఉపాధి యూనిట్లు నెలకొల్పి ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. గురువారం ఆమె అత్తిలి మంచిలి గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు నెలకొల్పిన పేపర్ ప్లేట్ల తయారీ, దార బండిల్స్ యూనిట్, పూతరేకుల తయారీ యూనిట్లను ఆమె సందర్శించారు. మార్కెటింగ్ విషయాలపై ఆమె యూనిట్ల నిర్వాహకులతో చర్చించారు. మహిళలు అధికంగా అన్ని రంగాల్లో ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నమస్కారం అండి. మన జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా విమెన్ చేస్తున్న డిఫరెంట్ యాక్టివిటీస్ ఆర్థిక పురోగతి కోసమే మన సెల్ఫ్ నుంచి సహకారం అందిస్తూ డిఫరెంట్ యాక్టివిటీస్ పరిశీలించడం జరిగింది. మహిళలు కొంచెం కష్టపడి ముందుకొచ్చి వినూత్నంగా ఆలోచించి మేము కుటుంబ ఆర్థిక అవసరాల్లో భాగస్వామ్యంగా ఉంటామని చెప్పే మహిళలందరినీ కూడా ఫిర్యాదు నుంచి సరిపించి వారికి సిఏఎఫ్, బ్యాంక్ లింకేజ్ వీటి నుంచి అన్నింటినీ కూడా వాడికి మంచి సహకారం అందుతుంది. ఈరోజు ఇక్కడ ఒక బోటిక్ చూడడం జరిగింది. చక్కగా మంచి వర్క్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇందాక బండిల్స్, హెడ్ బండిల్స్ చేసేది, అదేవిధంగా పూతరేకులు యూనిట్ అన్నీ కూడా చూస్తున్నాము. అన్నీ కూడా మంచి చొరవ తీసుకుని చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తూ ఇంకా కూడా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 8 గంటల పని అమలుకు 44 కార్మిక చట్టాల పునరుద్ధరణ, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ రద్దు కోరుతూ మేడే ఉద్యమ పోరాట స్ఫూర్తితో సంఘటిత పోరాటాలకు కార్మికులు సమాయత్తం కావాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గురువారం మేడే వేడుకలు ఏఐటియుసి సిపిఐ ఆధ్వర్యంలో తణుకులో ఘనంగా నిర్వహించారు. ఏఐటియుసి అనుబంధ కార్మిక సంఘ అన్న పథకాలు ఆవిష్కరించి సమావేశాలు నిర్వహించి పట్టణంలో కార్మిక ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ కార్యాలయం వద్ద భీమారావు అన్న పథకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి కార్మికులను కట్టు బానిసలు చేస్తోందని అన్నారు. కార్మికులు జీవించే హక్కు 4 లేబర్ కోడ్లు తేవడం జరిగిందని అన్నారు. అంతర్జాతీయ కార్మిక చట్టాలు, న్యాయ సూత్రాలు ఉల్లంఘిస్తూ 8 గంటల పనికి తిరోధకాలు ఇస్తూ 12 గంటల పనికి అమలుకు పూనుకుందని అన్నారు. ఇది పూర్తిగా దేశంలో 70 కోట్ల మందికి పైగా ఉన్న కార్మికులను కట్టు బానిసలు చేయడం తప్ప మరొకటి కాదని అన్నారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్ద నాగరాజు మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ వ్యతిరేకంగా కనీస వేతనం 36,000 అమలు, ఉద్యోగ భద్రతను ఉద్యమించాలని అన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు సిక్లే పుష్పకుమారి, ఐటీసు సిపిఐ నాయకులు కొమ్మత్తుల రవికుమార్, మందుల ముత్తయ్య, అనంత త్రివిక్రమ్, దాకే ముసలయ్య, దేవ పెద్దిరాజు, అంట్రు వెంకట్రావు, సావరపు దేవి, పిండి సచివతి, వలవల అనుకుమారి, బొద్దాని మురళీకృష్ణ, రాజశేఖర్, బొంగు శ్రీరామూర్తి, కౌరు శ్రీను, ముద్దల శ్రీను, ధర్మని పుష్పలత, బోడపాటి నారాయణ, మల్లపూడి బన్న, పెదపల్లి వెంకట్రావు తదితరులు ప్రదర్శనకు నాయకత్వం వహించారు.
139 సంవత్సరాలుగా మేడేని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఒక పండగలా ఈ మేడే జరుపుకుంటూ ఉన్నాం. ఇవాళ స్వతంత్రానికి ముందే ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31 కాన్పూర్లో ఆవిష్కరించబడింది. ఈ ఏఐటీయూసీ వ్యవస్థాపకులు ఆనాటి జాతీయోద్యమ నాయకులు లాలా లజపత్ రాయ్, చిత్తరంజన్ దాసు, బాలగంగాధర్ తిలక్, మోతీలాల్ నెహ్రూ లాంటి యమాహేమీలు ఆనాడు ఏఐటీయూసీ ఆవిర్భావానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించారు. ఏఐటీయూసీ ప్రథమ అధ్యక్షుడిగా లాలా లజపత్ రాయ్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లోనే దేశ స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది. దేశ స్వాతంత్ర పోరాటంతో పాటు కార్మికుల యొక్క దోపిడీ నుంచి విముక్తి జరగాలి, బానిసత్వం నుంచి విముక్తి జరగాలి, కార్మికులకు స్వాతంత్రం కావాలనేటువంటి దాంతో స్వతంత్రోద్యమ పోరాటంతో సమానంగా కార్మికోద్యమాలు నిర్మించారు. ఆ నిర్మించినటువంటి పోరాటాల ఫలితంగా 1920లో ఏఐటీయూసీ ఆవిర్భావం జరిగితే 26లో దాకా జరిగినటువంటి పోరాటాల ఫలితంగా భారత కార్మిక చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ని సాధించుకోవడం జరిగింది. వీళ్ళ కార్మికులకు ఉన్నటువంటి అన్ని చట్టాలని కూడా ఏఐటీయూసీ దేశంలో ప్రప్రథమ కేంద్ర కార్మిక సంఘంగా అనేక పోరాటాలు, అనేకమైనటువంటి రక్తతర్పణలు చేసి సాధించడం జరిగింది. దాదాపుగా ఈ సాధించినటువంటి చట్టాలు శతాబ్దం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు ఇవాళ మేడే అంటేనే 8 గంటల పని సాధించుకున్న రోజు. ఇవాళ 8 గంటల పని ప్రపంచవ్యాప్తంగా అమలవుతూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ పోరాడి సాధించుకున్న 8 గంటల పని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 8 గంటల పని తీసి 10 గంటల పనిని ఇవాళ చట్టం చేయడం జరిగింది. ఇవాళ 8 గంటల పని తీసేయడం అంటే కార్మికుల్ని వాళ్ళ కట్టుబానిసలు చేయడం, వాళ్ళ శ్రమని మరోసారి మరీ దోచుకోవడం తప్ప మరొకటి కోదు. అలాగే సంఘాలు పెట్టుకునేటువంటి హక్కుని నిర్వీర్యం చేశారు. కనీస వేతనాలు అడిగే హక్కు కార్మికులకు లేదని చెప్పి ప్రభుత్వం చట్టం తెచ్చింది. అట్లాగే వాళ్ళు సమ్మె చేసేటువంటి కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి యాజమాన్యాలు ముందుకు రాకపోతే ఇవాళ తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు సమ్మె చేసేటువంటి హక్కు ఒక వజ్రాయుధం వంటి హక్కు. ఇవాళ సమ్మె చేసే హక్కు లేదు. అంటే కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. తణుకు మండలం దువ్వలో రైతులు, కౌలు రైతులు పండించిన PR 126 ధాన్యం కొనుగోలు చేయడంలో రైతు సేవా కేంద్రం సంబంధిత సిబ్బంది లోపం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు కె సుబ్బరాజు అన్నారు. PR 126 ధాన్యం లోడు చేయొద్దని రైతు సేవా కేంద్రం వారు చెప్పడం దారుణమని అన్నారు. గురువారం దువ్వలో రైతు సేవా కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక సమస్యలు వెలుగులోకి రావడం జరిగిందని అన్నారు. గన్ని బ్యాగులు చినిగిపోయినా ఇస్తున్నారని, గన్ని బ్యాగుల కొరత ఉందని, ఇంకా సుమారు 90,000 వరకు రావాల్సి ఉందని, ఏప్రిల్ 26వ తేదీన తేమ శాతం తీసిన వారికి ఇంకా గన్ని బ్యాగులు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. 2 రోజుల క్రితం అత్తిలి మండలంలో ఒక రైస్ మిల్లుకి 489 గన్ని బ్యాగ్స్ ధాన్యం వెళ్ళగా దాన్ని యాజమాన్యం దింపుకోవడానికి కూడా సంకోచించడంతో కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను వెంటనే పరిష్కరించేలాగా కృషి చేశామని అన్నారు. కార్యక్రమంలో కామర్స్ రవికాంత్, జంపన వెంకటరాజు, నీలం బసవయ్య, నందివాడ వెంకన్న, మద్దూరు రాంబాబు, బంగారాజు, మురళీకృష్ణ, VSK వర్మ, దానయ్య, సాయి శ్రీనివాస్, రైతులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకే పోరాడాలని కార్మిక నాయకులు పి. దక్షిణామూర్తి అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవ మేడే సందర్భంగా వేల్పూరు CATU గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీదేవి ఆలయ సమీపంలో ఉన్న కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రదర్శనగా బయలుదేరి పలుచోట్ల ఎర్ర జెండాలు ఎగరవేస్తూ NTR పార్క్ మీదుగా సాలిపేట శివాలయం వద్ద చేరుకున్నారు. CATU నాయకులు కర్ణాటక నరసింహారావు అధ్యక్షతన జరిగిన మేడే సభలో దక్షిణామూర్తి మాట్లాడుతూ మనిషిగా బతకాలంటే మానసిక ఆరోగ్యం ఎంతైనా అవసరమని, కానీ పెట్టుబడిదారుల అత్యధిక లాభాలు గడించే విధంగా కార్మికుల శ్రమను దోచుకునేందుకు 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లకు అమలు చేయాలనే ప్రయత్నంలో భాగంగా 8 గంటల పని విధానం మార్పు చేసి 12 నుండి 15 గంటల పాటు పనిచేయించాలని నిర్ణయించడం దుర్మార్గమైందని విమర్శించారు. కార్మిక హక్కుల కోసం పోరాడమే మేడే అని CATU జిల్లా అధ్యక్షురాలు అడ్డగ రాజీవ్ కుమారి అన్నారు. మేడే సందర్భంగా ఇరగవరం మండల కేంద్రంలో CATU ఆధ్వర్యంలో కార్మికుల ప్రదర్శన నిర్వహించి జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమారి మాట్లాడుతూ 8 గంటల పని దినాల కోసం కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 43 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం మార్చివేసి 3 చట్టాల కింద పెట్టుబడిదారులకు అనుగుణంగా కార్మికులు నష్టం కలిగించే విధంగా మార్చారని అన్నారు. రాబోయే కాలంలో కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అజయ్ కుమారి పిలుపునిచ్చారు.
కార్పొరేట్ సిఐటి నాయకులు కామల మునిస్వామి, ఇలందపతి సత్యనారాయణ, జిత్తిక రామాంజనేయులు, బొంతు సూరిబాబు, అంగన్వాడీ నాయకులు జిత్తిక విజయకుమారి, కె విజయలక్ష్మి, ఆశా వర్కర్లు హేమలత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మేలైన రకాల లాభసాటి విత్తనాలు అందించడంతో పాటు నూతన వెరైటీల విస్తరణను విస్తృతంగా చేయాలని జిల్లా కలెక్టర్ చదవడి నాగరాణి అన్నారు. గురువారం మాటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన గోదావరి మండల పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం 2025కు జిల్లా కలెక్టర్ చదవడి నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో పరిశోధన సంచాలకుడు డాక్టర్ పివి సత్యనారాయణ, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి శివనారాయణ, మాటేరు సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాటేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం అందజేస్తున్న సేవలపై సంచాలకుడు డాక్టర్ పివి సత్యనారాయణ సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడి నాగరాణి మాట్లాడుతూ మాటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన వరి వంగడాలను ప్రపంచవ్యాప్తంగా 9%, దేశవ్యాప్తంగా 32% సాగు చేస్తున్నారని అన్నారు. సొన్న రకాన్ని కూడా మాటేరు పరిశోధనా స్థానం నుండి రూపొందించడం జరిగిందని, ఇది జిల్లాకు ఎంతో గర్వకారణమని అన్నారు. పరిశోధన సంచాలకుడు డాక్టర్ పివి సత్యనారాయణ, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి శివనారాయణ, మాటేరు సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ టి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు కొత్త వరి వంగడాలు, కలుపు నివారణ మందుల వివరాలు, డీకంపోజ్ మందులు, నూతన వరి వంగడాల విస్తరణ, అంతర పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. గురువారం భీమవరం మండలం చిన్నమిరం సెంటర్ 3 అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర మహిళా స్త్రీ సంక్షేమ దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ సెక్రటరీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎస్ సూర్యకుమారి ఆకస్మికంగా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో ముచ్చటించారు. వారి పేర్లను అడిగి తెలుసుకొని పాటలు పాడించి సరదాగా గడిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు నేర్పిస్తున్న విద్యాబోధనను పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నాల హాజరు పట్టి పరిశీలించారు. 15 మంది పిల్లలకు గాను 9 మంది ఉండడం గమనించి పిల్లలందరినీ తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపేలాగా తల్లులను ప్రోత్సహించాలని అన్నారు. సమాజంలో దృష్టిలోపం ఉన్న వారికి మరణాంతరం మనం ఇచ్చే కండ్లు ఇద్దరి చూపు ప్రసాదించవచ్చునని క్లబ్ అధ్యక్ష కార్యదర్శి సత్య బ్రహ్మారెడ్డి, మునురు శివరామరాజు అన్నారు. గురువారం ఉండి మండలం ఆరేడులో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆరేడు సర్పంచ్ బ్రహ్మానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిగొట్ల ఎంపీటీసీ రుద్రరాజు యువరాజు, క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, సాగిరాజు అప్పలరాజులు మాట్లాడుతూ సర్వేంద్రం నయనం ప్రధానం అని అన్నారని తెలిపారు. కార్యక్రమంలో కలిగొట్ల సర్పంచ్ సత్యసూర్యనారాయణ, పి నరసింహారావు, గాదిరాజు వెంకటేశ్వరరాజు లయన్స్ ఐ హాస్పిటల్ నిడుదోలు వైద్య సేవలు అందించారు. టీడీపీ సీనియర్ నేత జరుగుతూ ఉంటుంది. మీ అందరి కోసం ఈరోజు ఆరేడు గ్రామంలో లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన ఐ క్యాంపు అందరూ వినియోగించుకుంటారని నేను భావిస్తున్నాను. నేడు మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్మిక, కర్షక, పేద, బడుగు వర్గాల ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయించాలనే సత్సంకల్పంతో మరి మా కలిగొట్ల ఎంపీటీసీ గారు, మా లయన్స్ క్లబ్ సభ్యులు, మిత్రులు యువరాజు గారు ప్రోత్సాహంతో మరి ఉండి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ ఐ హాస్పిటల్ నిడదవోలు వారు ఇక్కడ చక్కని ఉచిత నేత్ర వైద్య పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళ్ళు, నేత్రాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, చాలా ప్రాధాన్యత ఉన్నాయి కాబట్టి మరి ఈ కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి మీరు మీ కంటిని ఇక్కడ పరీక్ష చేయించుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకొని ఏదైనా సర్జరీ అవసరమైతే ఆ సర్జరీ ఇక్కడ చేయించుకున్నట్లయితే కళ్ళజోళ్ళు కూడా మీరు తక్కువ రేటుకి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ చక్కని సదవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ నమస్తే. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరేడు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుంది. ఈ శిబిరానికి ఇచ్చేసిన ఆర్గనైజర్ శ్రీనివాస్ గారికి, అలాగే
వైద్య సిబ్బందికి కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మనకి ఉండి లయన్స్ క్లబ్ తరపున పాలకొల్లు అలాగే నిడదవోలు పర్మనెంట్ హాస్పిటల్ ఉన్నాయండి. చాలా కాలంగా నాకు తెలిసి 30 సంవత్సరాలుగా వీళ్ళు కంటి వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉచితంగానే వైద్యం చేస్తున్నారు. శిబిరం ఏర్పాటుకు ముఖ్య కారకులు మన కలిగొట్ల గ్రామం ఎంపీటీసీ యువరాజు అప్పలరాజు గారు. వీళ్ళిద్దరూ కూడా మా లయన్స్ క్లబ్ సభ్యులు. కన్ను మన అవయవాల్లో చాలా ప్రధానమైన భాగం, సున్నితమైనది. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం చనిపోయాక కళ్ళు కనుక దానం చేస్తే ఇద్దరు వ్యక్తులకి అది చూపునిస్తుంది. మనం పర్మనెంట్గా కూడా మనం ఈ దృష్టిని అనేది ఒకరికి దానం చేస్తే వాళ్ళిద్దరు జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు ఎవరన్నా అవయవదానం చేయాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము తప్పకుండా వచ్చి తీసుకోవటం జరుగుతుంది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సేట్ ఆధ్వర్యంలో కైకలూరులో ఘనంగా కార్మికులు మేడే దినోత్సవం జరిపారు. కార్మిక హక్కులు కాపాడినట్టు నినాదాలు చేశారు. కైకలూరు, ఆటపాక తదితర చోట్ల ఎర్ర జెండాలు ఆవిష్కరణ కార్యక్రమాలు గురువారం జరిపారు. ఆటపాక నుండి కైకలూరు బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను అరిచివేస్తున్నారని విమర్శించారు. కార్మికులపై పనిభారం పెంచడం దుర్మార్గమని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం నడుపల్లి గ్రామ సచివాలయ పరిధిలో పనికి ఆహార పథకం కూలీల వద్దకు వెళ్లి పెన్షన్లను గ్రామ సర్పంచ్ బీరా సచివేనిరాజు, గ్రామ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది అందజేశారు. కార్మికుల ఉపాధి హామీ కూలీలకు కానూరు పిహెచ్సి పరిధిలో గల నడిపల్లి సబ్ సెంటర్ ఏఎన్ఎం ఆశా వర్కర్లు ఉపాధి హామీ కూలీలకు మాస్కులు అందజేశారు. ఈనాటి బంగారు మాట: మంచి వారితో స్నేహం చేస్తే వికాసం పెంపొందుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.